వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఏఐ నామ సంవత్సరం, ఎవరికి కావాల్సిన పాఠాలు వాళ్ళకే. కళ్ళు చూసి వ్యాధి చెప్పే పరిజ్ఞానం, శస్త్రచికిత్సల్లో అండగా ఏఐ రోబోలు, విద్యా ఉపాధి వైద్య రంగాల్లో కొత్త విప్లవం, కృత్రిమ మీద. కోర్టు మెట్లెక్కితేనే చెల్లింపులు, అది కూడా న్యాయస్థానం మొట్టికాయలు వేసినప్పుడే. ఇప్పటికీ 800 కోట్ల బిల్లులకు కేసులు వేసిన గుత్తేదారులు, అత్యధికంగా ఆర్ఎండ్బిలోనే. ఇదేమీ దౌర్భాగ్యం అంటూ మండిపాటు. పెంచే దోచే, రిజిస్ట్రేషన్లో జగన్ మార్కు నిలువుదోపిడి. ఇష్టారాజ్యంగా ఆస్తుల విలువ పెంపు, వాస్తవ ధరను దాటిపోయిన వైనం, అడ్డగోలుగా పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అదనపు భారంతో జనం గగ్గోలు. ఇక సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్, ఆత్మ నిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరజిల్లుతోంది. 2024లోనూ దాన్ని కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. నిరుడి దేశం సాధించిన విజయాలను గుర్తు చేసిన మోదీ, ఫిట్నెస్ చిట్కాలు పంచుకున్న ప్రముఖులు. రండి ఆధునిక ఆంధ్రప్రదేశ్కు పునాదులేద్దాం. రాష్ట్ర దశ దిశ మార్చేలా తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో. శతాధిక తప్పుల శిశుపాలుడిపై ఓటు అస్త్రాన్ని ప్రయోగిద్దామన్న చంద్రబాబు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత. ఇక పుర కార్మికులపై పోలీసుల దౌర్జన్యం, కొండపల్లిలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట, ముమ్మిడివరం, మండపేట, పార్వతీపురంలో కార్మికుల అర్ధనగ్న ప్రదర్శనలు. అకారణంగా ఓటు తొలగిస్తే శిక్షార్హులే, శాఖాపరమైన చర్యలే కాదు క్రిమినల్ కేసులు తప్పనిసరి. గరుడ తరహా యాప్లను తొలగించాలి. ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఫోన్-ఇన్లో మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ కథనం. ఇక జగన్మామ ఇదేమి పైత్యం, దుప్పట్లు మీరెవరు, స్వచ్ఛంద సంస్థలు నన్ను ఇవ్వనివ్వరా, పంపిణీకి పైనుంచి ఆదేశాలు కావాలంటూ సతాయింపు, గిరిజన పిల్లలపై ఎందుకంత అక్కస్సు. ఉపాధ్యాయ విద్యలో అమమ్యాల పాఠాలు. బీఈడీ కౌన్సిలింగ్కు 3.40 కోట్ల వసూలు. కీలక ప్రజాప్రతినిధి ఉన్నతాధికారుల కోసం యాజమాన్యాల సేకరణ. ఒక్కో సీటుకు 1000 వసూలు. కళాశాలలో లోపాలను సాకుగా చూపి దండుకునే యత్నం. జగన్ పాలనలో ఇవి విప్లవాత్మక సంస్కరణల. ఇక ఆంధ్రజ్యోతి, ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి, షర్మిలకు జగన్ రాయబారం. బాబాయ్ సుబ్బారెడ్డికి పురమాయింపు, బొజ్జగించేందుకు వైవి ప్రయత్నం. కుదరదు పొమ్మన్న షర్మిల, మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేము రోడ్డున పడితే పట్టించుకోలేదు, ఎంతో మానసిక క్షోభ అనుభవించా, ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారా, ఇదేమి న్యాయం, కుదరదు, మా నాన్న నన్ను బతకనివ్వండి. కుండబద్దలు కొట్టిన జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వార్తతో తాడేపల్లి విలువల. ఇక విశాఖలో గ్యాంగ్ రేప్, 17 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం. ప్రేమించిన ప్రియుడే వంచాడు. స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం, ఓదార్చినట్టు నటించి మరొకటి దుర్మార్గం. పలు హోటళ్లలో మిత్రులతో కలిసి ఆకృతం, వారం రోజుల పాటు బాలికకు నరకం. గుట్టుగా దోపిడీకి షూరు, ఇసుక ఒప్పందాల్లో జగన్ నాటకం. డిసెంబర్ 11న ప్రతిమ జేసీ కేసుతో అగ్రిమెంట్, ఆ రోజు నుంచే అమ్మకం బాధ్యతలు. కానీ 22న కలెక్టరేట్లకు గనుల శాఖ ఉత్తర్వులు. 2 ఏళ్ల కాల వ్యవధితో కాంట్రాక్టు. పర్యావరణ అనుమతులపై సందేహాలు. ఈ కంపెనీలు ఇచ్చే రాయల్టీ అంతో వివరాలు రహస్యంగా ఉంచిన సర్కారు. అదా సంగతి. పద్మ జనార్దన్ రెడ్డిపై జగన్కు వల్లమాలిన ప్రేమ. వివేక కేసులో A5 శివశంకర్ రెడ్డికి వియ్యంకుడు. సిపిడిసిఎల్ సీఎండీగా 3వసారి పొడిగింపు, మంత్రి వ్యతిరేకించిన బొజ్జగించే యత్నం. ఇక సాక్షి, ఇది విశ్వసనీయత. న్యూ ఇయర్ గిఫ్ట్గా నేటి నుంచి పింఛను 3000. ప్రతి అడుగులో నమ్మకాన్ని పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మండలాల వారీగా ఈ నెల 8 వరకు పండగ వాతావరణంలో పెంచిన పింఛన్ల పంపిణీ. 3వ తేదీన కాకినాడలో స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఉత్సాహంగా కార్యక్రమాలు. ఎప్పటి మాదిరిగానే నిర్దేశించిన తేదీల్లో గడప వద్దే లబ్ధిదారులకు పింఛను అందించనున్న వాలంటీర్లు. ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి కూడా పింఛన్లు. జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి 1,968 కోట్ల పింఛన్లుగా పంపిణీ. కరోనా సంక్షోభంలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన సంక్షేమ యజ్ఞం. లాక్డౌన్ పరిస్థితుల్లోనూ పెంచడము ఆగలేదు, పంచడం కూడా ఆగలేదు. కొనుగోలు శక్తి క్షీణించకుండా విపత్తులో పేదలకు ఆర్థికంగా ప్రభుత్వం చేయూత. మేనిఫెస్టో హామీల అమలులో విశ్వసనీయతకు ప్రతిరూపంగా నిలిచిన సీఎం వైఎస్ జగన్.
పొలం నుంచి మార్కెట్కు, రైతుల రవాణా కష్టాలకు చెల్లిచిట్టి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు, ఏఎంసీలు, మార్కెట్ యార్డులు, చెక్ పోస్టులు ఆధునీకరణ. 1,509.92 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం. 861.53 కోట్లతో కల్లాల నుంచి మార్కెట్ కమిటీలకు రోడ్లు. 197.76 కోట్లతో రైతు బజార్లో మౌలిక వసతులు కల్పన. వచ్చే 2 ఏళ్లలో చేపట్టేలా ప్రతిపాదించిన పనులకు పరిపాలన ఆమోదం. త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు. ఇక కొత్త ఏడాదిలో కృష్ణ బిలాలపై తొలిగురి. ఎక్స్రే పొలామీటర్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేటి ఉదయం 9:10 శ్రీహరికోట నుంచి ప్రయోగం.